హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. హ్యాపీ ట్యూస్డే అంటే అందరికీ చూడండి. ఒక 75% వరకు మనకి ఇల్లంతా సర్దుకోవడం అయిపోయిందనమాట. ఇదిగో అక్కడ ఉన్నాయి చూడండి. బెడ్స్ ఒకటి మనము ఇంకా సెట్ చేయలేదు. అంత 80% కంప్లీట్ అయిందండి. ఓన్లీ బెడ్స్, ఇదిగో ఫ్యాన్ ఇలా ఫిట్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనము ఈరోజు ట్యూస్డే కదండి. అందరూ కూడా చక్కగా హనుమాన్జీ ఆశీస్సులు పొందండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి పోండి, స్వామివారిని దర్శించండి. జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ మీరు నామస్మరణ చేయండి. నవవిధ భక్తులలో ఇది నెంబర్ 1 అండి. ఎప్పుడు మనము ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఈ రోజులలో బిజీ స్కెడ్యూల్, మరి మనము అది చేస్తూ మరి మన అలవాట్లు మనం మిస్ అవ్వకూడదు కదా. అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? ఎప్పుడు కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. ఏ పని చేసినా దేవుణ్ణి తలుచుకోండి. మంచి పని చేయడానికి ముందు ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి, ఈరోజు పొద్దున్నే నేను ఏం చెప్పదలిచాను అంటే ఫ్రెండ్స్, రోజు చేతిలో పట్టుకొని వీడియో చేస్తున్నాను 2 డేస్ నుంచి. నిన్ననైతే నాకు మంచి మంచి కమెంట్స్ వచ్చినాయి. నిన్నటి వీడియోకి చాలా హ్యాపీగా అనిపించింది. సిస్టర్, మీరు వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, బాగా సౌండ్ వస్తుంది, మెయిన్ రోడ్లో ఉన్నారు, చాలా జాగ్రత్త, ఇట్లా చేశారు. చాలా బాధగా అనిపించింది అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా అనిపించింది. నేనంటే అంత ఇష్టమా, నేనంటే ఇంత ఇష్టమా? జాగ్రత్త సిస్టర్, వీడియోస్ తీసేటప్పుడు మైండ్ అంతా, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదనే ఉంటుంది. జాగ్రత్త, రోడ్లో ఉండి వీడియో తీస్తున్నారని పెడితే నేనంటే అంత ఇష్టమా? ఏం కావాలంటే ఇంత ప్రేమ, ఇంత అభిమానం మనకి దొరికిన తర్వాత డబ్బులు ఏముందండి, వచ్చే టైంకి అవే వస్తాయి. లక్ష్మీ అమ్మవారు కటాక్షం మనకి సిద్ధిస్తే, లక్ష్మీ అమ్మవారు ఇలా మనల్ని దీవిస్తే అలా వచ్చేస్తాయి. కానీ మనకు మాత్రం చాలా హ్యాపీగా మనము అనిపించేది ఏంటంటే ఎక్కువ ప్రేమ, అభిమానం అండి. ఇదైతే నేను సంపాదించుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకొకటి సిస్టర్, పెద్ద పెద్ద కమెంట్స్ రాస్తారు కదా, మనము అంత పెద్ద కమెంట్స్ రాయాలి అంటే చాలాసేపు మనం మొబైల్ ఎంతసేపు స్పెండ్ చేయాలి మొబైల్తో అనేది నాకు నేను ఎప్పుడైతే బిజీగా ఉంటున్నానో అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే, అది మొత్తం వీడియో ఆన్ చేసి అక్కడ పెట్టేసి వింటున్నాను. కొంచెము పనులు చేసుకుంటూ వింటున్నాను అనమాట. కూర్చొని చూడలేకపోతున్నాను. బట్ మీరు కూడా అలాగనే, అంటే ఏదైనా బిజీ స్కెడ్యూల్ ఉంటే అంత పెద్ద కమెంట్స్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీ హెల్తే నాకు ముఖ్యం. నేను సమాజం కోసం వాళ్ళకి ఏదైనా మంచి చేయాలని వచ్చినటువంటి వ్యక్తిని. నేను నేర్చుకున్నటువంటి పాఠాన్ని ఇతరులకు నేర్పించాలి, వాళ్ళకు ఒక మార్గదర్శకం కావాలి అని నా అనుభవాలని ఒక పాఠంగా మలచాలని యూట్యూబ్లోకి వచ్చేసాను. అంతేకాని మీ ఆరోగ్యం నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నా మీద మీకు రోడ్ మీద నించొని వీడియో చేయకండి సిస్టర్ అని చెప్పి ఎంత ప్రేమ ఉన్నప్పుడు అంత పెద్ద కమెంట్ రాయాలంటే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో నాకు తెలియదా? ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా చక్కగా మీ ఆదరణ లభించింది. మనిషికి కావాల్సింది ఎక్కడైనా ఒక తోడు, ఒక సపోర్ట్, అదే అండి. అది ఉంటే చాలు, లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతికేయచ్చు. డబ్బులది ఫస్ట్ అయితే నేను యూట్యూబ్లోకి డబ్బుల కోసం అని కాదండి, కానీ ఆ తర్వాత మనిషికి ఆశ అనేది సహజం కదా. ఓకే, ఎలాగూ డబ్బులు వస్తాయనే విషయం నాకు తర్వాత తెలిసింది. అండ్ ఎంతో కష్టపడితే అసలు యూట్యూబర్ అవ్వాలంటే చాలా చేయాల్సి ఉంటుంది, చాలా పెద్ద సక్సెస్ రావాల్సి ఉంటుంది అని అనుకున్నాను. కానీ నాకైతే ఫస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మీ ప్రేమ, మీ అభిమానం. డబ్బులది అమ్మవారు కరుణిస్తే డబ్బులు అవే వస్తాయండి. కానీ నాకు మీ యొక్క కమ్యూనికేషన్స్, నాకు మీ అందరితో మాట్లాడాలనేటువంటి పిచ్చితో వచ్చేసాను అనమాట. నేను పాడేటువంటి పాట అంటే నేనేమంత పెద్ద సింగర్ని కాదు. మీ అందరితో నేను కమ్యూనికేట్ అవ్వాలి, నాకు ఆడియన్స్ కావాలి అని చెప్పేసి నేను వచ్చేసాను. అది నాకు దొరికింది. చాలా చాలా సంతోషం. చెప్తున్నాను కదా, మొత్తం స్టోరీ విన్న తర్వాత దాని మీద మీ కమెంట్, మీకు ఏమనిపించింది, ఎక్కడ కనెక్ట్ అయ్యారు, ఒకటేదో ఉంటుంది కదా మంచి మాట, అక్కడ నాకు నచ్చింది, అంతవరకు రాస్తే చాలు. పెద్ద పెద్ద కమెంట్స్ పాపం మీరు అంత టైం స్పెండ్ చేయకండి. అంటే వీడియో మొత్తం చూస్తేనే, వింటేనే దాంట్లో ఉన్నటువంటి సారాంశం, ఏం మాట్లాడింది, ఏంటి, ఎక్కడికి వెళ్ళింది అనేది అర్థమవుతుంది అనమాట.
అంతే. కానీ మీరు పెద్ద కమెంట్ రాసి ప్రతి ఒక్కటి మీరు రాస్తేనే నా వీడియో చూసినట్టు అని నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి మీ హెల్త్ మీరు అంత మైండ్లో పెట్టుకోకుండా అని అట్లా ఆలోచించాను నేను. అమ్మలందరికీ, ఫ్రెండ్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ, బ్రదర్స్ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీకు అప్లోడ్ చేయబోతున్నాను. అదేంటంటే మీరు ఈ 1 వీక్లో చూస్తారు. ఏంటంటే నా లవ్ స్టోరీస్, నా జీవితంలో లవ్ స్టోరీస్ని నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ స్టే కనెక్టెడ్, కీప్ వాచింగ్, ఫాలో గుర్రం సుజాత యూట్యూబ్ ఛానల్. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్కూల్కి టైం అయింది, ఆల్రెడీ రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇదిగో ఇలా చేతిలో పట్టుకొని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే 10 o'clockకి మన వీడియో అప్లోడ్ అవ్వాల్సిందే. టైం షెడ్యూల్ పెట్టుకొని వెళ్తాను. ఓకే, బాయ్ బాయ్, కీప్ వాచింగ్, స్టే కనెక్టెడ్ విత్ సుజాత. బాయ్ బాయ్.